బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రచార పర్వం చివరి రోజున సీఎం కేసీఆర్ ఇవాళ వరంగల్ గజ్వేల్లో పర్యటిస్తారు. అక్కడ నిర్వహించే బీఆర్ఎస్ ప్రజాస్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇప్పటికే విమర్శల డోసు పెంచిన సీఎం కేసీఆర్ చివరి రోజు ఏం మాట్లాడతారనేది ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11:30 వరంగల్ ఈస్ట్, మధ్యాహ్నం 3:30 గజ్వేల్లో ప్రజాస్వాద సభలో పాల్గొంటారు. కాగా సభకు సంబంధించిన ఏర్పాట్లను చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్, అదేవిధంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు నేతలు పరిశీలించారు. సుమారు 10 ఎకరాలకు పైగా ఉన్న కాకతీయ మెడికల్ కళాశాల మైదానంలో 1,00,000 మందికి సరిపడా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిపి ట్రాఫిక్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రచార పర్వం చివరి రోజున సీఎం కేసీఆర్ ఇవాళ వరంగల్ గజ్వేల్లో పర్యటిస్తారు. అక్కడ నిర్వహించే బీఆర్ఎస్ ప్రజాస్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇప్పటికే విమర్శల డోసు పెంచిన సీఎం కేసీఆర్ చివరి రోజు ఏం మాట్లాడతారనేది ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11:30 వరంగల్ ఈస్ట్, అదేవిధంగా మధ్యాహ్నం 3:30 గజ్వేల్లో ప్రజాస్వాద సభలో పాల్గొంటారు. కాగా సభకు సంబంధించిన ఏర్పాట్లను చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్, అదేవిధంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు నేతలు పరిశీలించారు. సుమారు 10 ఎకరాలకు పైగా ఉన్న కాకతీయ మెడికల్ కళాశాల మైదానంలో 1,00,000 మందికి సరిపడా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిపి ట్రాఫిక్ పోలీస్ అధికారులను ఆదేశించారు.